అందరితో మమేకమై అందరితో కలిసిమెలిసి నేనున్నానంటూ ధైర్యం చెప్పే విజయవాడ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెళ్ళా శ్రీనివాసరావు అని బాబు జగజ్జీవన్ రావు కార్యాలయ ప్రెసిడెంట్ ఏడిద వెంకన్న, సెక్రటరీ ములపర్తి దుర్గారావు, కోశాధికారి ముప్పిడి నాని అన్నారు. సోమవారం జోడుబొమ్మల రోడ్లో బాబు జగజ్జీవన్ రావు కార్యాలయం వద్ద పెళ్ళా శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాసరావు హాజరై తొలిత కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్ననాటి నుంచి అందరితో కలిసిమెలిసి మా కుటుంబ సభ్యులుగా పెళ్ళా శ్రీనివాసరావు అందరితో మమేకమై కలిసిమెలిసి ఉంటారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నామని తెలిపారు. ముందు రాబోయే రోజుల్లో అతన్ని ఒక ప్రజాప్రతినిధిగా చేయడమే మా యొక్క లక్ష్యమని సందర్భంగా వారు తెలిపారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో బిరుదుకోట రాజేష్, మారేడుపూడి కనకారావు, యు సీను, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి పిళ్ళా దినేష్, బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పాసం చంద్రశేఖర్, 49వ డివిజన్ టీడీపీ సీనియర్ నాయకులు చిట్లా నాగబాబు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మన పెళ్ళా శ్రీను గారిది పుట్టినరోజు శుభాకాంక్షలు. అయితే 55వ సంవత్సరం చేయటం జరుగుతుంది. టైలర్పేటలో మన కుర్రోళ్ళందరూ కూడా ఉత్సాహంగా అన్నగారి కేక్ కటింగ్ పెట్టాము. వచ్చి మరి రోజు చాలా సంతోషంగా చేసుకోవడం జరిగింది. మరి అలాగే పెళ్ళా శ్రీను గారు అందరికీ ఇక్కడ అందుబాటులో కూడా మనకి ఉపయోగపడే మనిషి. ఏ విషయం అయినా కూడా స్టేషన్ పరంగా కానీ లేదా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మరి అందరికీ ఆదుకునేటటువంటి మనిషి. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మరి ఆయన మనకి ఆదుకునేటటువంటి మనిషి. అందు గురించే కూడా ఈ రోజు ఇంతమంది రావడం ఇక్కడ జరిగింది. కేక్ కటింగ్ కూడా చాలా భారీగా జరిగింది. అందరం కూడా సంతోషంగా చేసుకున్నాం ఈ పుట్టినరోజుని. పిళ్ళా శ్రీను గారికి మళ్ళీ ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మేము ఆశపడతాం. నేను ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ రాష్ట్ర కార్యదర్శిని. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎంఆర్పిఎస్ యువజన సంఘానికి మరియు ఈ ప్రోగ్రామ్ ని ఇంత సక్సెస్ఫుల్ గా చేసిన పాసం చంద్రశేఖర్ నాని గారు, రాష్ట్ర బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మరియు మా సహచర మిత్రులు వెంకన్న గారు కానీ, ఇప్పుడు ఉన్న తోటి మిత్రులు నాకు పేర్లు తెలియదు, మీరు ఏమనుకోమాకండి నేను అంటున్నానని. కానీ ఈ ప్రోగ్రామ్ ని ఎంతో విజయవంతంగా చేసిన మీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే భవిష్యత్తులో మా బాబాయ్ గారు ఇంకా ఎన్నో అతిరథ పదవులు అలంకరించాలని చెప్పి మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు ఏడిది వెంకట్రావు, అందరూ వెంకన్న అంటారు. నేను ఎంఆర్పిఎస్ టైలర్పేట డివిజన్ ప్రెసిడెంట్ని. ఈరోజు మా అన్నయ్య పిళ్ళా శ్రీను గారి ఫస్ట్ బర్త్డే లాగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా అన్నయ్య మా దగ్గరికి వచ్చిన ఫస్ట్ బర్త్డే. మేము ఎప్పుడు అందరూ అన్నయ్యకి 50 సంవత్సరాలు వచ్చినా మాకు ఎప్పుడు అన్నయ్య మాకు చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలలాగే మాకు కనపడతాడు. అన్నయ్య అందరితో కలిసిమెలిసి ఉంటాడు. మాకు అన్నయ్య అంటే అందుకే మాకు ఇష్టం. ఏ టైం ఎప్పుడైనా ఏ కష్టకాలం అయినా సరే, ఇప్పుడు నైట్ ఫోన్ చేసినా సరే ముందుండి మాకు చేదోడుగా ఉండి దేన్నైనా సరే ముందుండి తమ్ముడు మీరు ఎలా నేను ఉన్నాను అంటాడు. అలాంటి శుభ సందర్భంలో మా అన్నయ్యని మేము మా పేటలో తీసుకొచ్చి ఎంఆర్పిఎస్ కార్యాలయం కూడా అన్నయ్యతోనే ఓపెన్ చేయించాం. అలాగే రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా అన్నయ్య కార్పొరేటర్ చేసుకుని భారీ మెజారిటీతో గెలిపిస్తామని మా టైలర్పేట నుంచి ఎంఆర్పిఎస్ కుటుంబం తరపున మేము మనస్ఫూర్తిగా
సంతోషంగా మేము శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు అన్నయ్య మరి ఎన్నో జరపాలని ఆ భగవంతుని ఎల్లవేళలా కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశిస్తూ ఉండాలని కోరుకుంటాం. నాది బీసీ సంఘం బీసీ. అలాగే మన పిల్ల సీని అన్నయ్య గారు ఎంతో మందికి ఎన్నో చేశారు. అలాగా వాళ్ళ దగ్గర నుండి ఏమీ ఆశించలేదు. ఆశించకుండా ఈ రోజున ఆయన నిలబడుతున్నారు. నిలబడినందుకు మన కృతజ్ఞత నిలబడి మనం అందరం కలిపి ఆయన్ని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏ రోజు చెప్పుకోలేదు, ఏ విషయంలో కూడా చెప్పుకోడు. కూడా ఒకరు చేశానని ఒకరు చెందానని ఏ రోజు చెప్పుకోడు. అలాగే ఆ కృతజ్ఞత మనం ఉంచుకొని ఆయన్ని గెలిపించాల్సిందిగా నేను కోరుతూ ప్రార్థిస్తున్నాను. స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ని. ఇవాళ పిల్లా సీన్ అన్న బర్త్డే మా సహచర మిత్రులైన ఎంఆర్పిఎస్ తోటి స్నేహితులతో కలిసి ఇవాళ మేము బీసీలు అందరం అలాగే ఎస్సీ ఎస్టీసీలు అందరం కలిసి ఈ 49వ డివిజన్లో అన్నయ్య బర్త్డే కార్యక్రమం చాలా విజయవంతంగా జరుపుకున్నందుకు నా సహచర మిత్రులకి అలాగే అన్నయ్యకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. భావించొద్దు, వద్దు అంట. వీరు చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగా, పుట్టి పెరిగింది ఇక్కడే. కానీ ఇక్కడ ఎస్సీ వర్గాలు, రెల్లి వర్గం, బీసీ వర్గం ఎక్కువ ఉంటది ఇక్కడ. వీళ్ళకి ఎప్పుడు కూడా నేను వీళ్ళతో మమ్మకే ఉంటా. నేను బీసీ వర్గం వేరే కులమైనా కూడా ఇక్కడ ఎవరు నాకు కనబడరు. మొత్తం నాకు కనబడుతుంది నా బంధువులు, నా మిత్రులా కనబడతారు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా చిన్న కార్యక్రమం అయినా కూడా నేను వస్తాను. చిన్న బాధ కలిగినా కూడా నేను ఎప్పుడు ఉంటా. వాళ్ళు ఎప్పుడు అడుగుతారు, అన్న మాతో కలువన్నా అని. నీ రోజు నుంచి వీళ్ళతో ఒక మెంబర్గా వాళ్ళతో పొద్దున్నే కలిసి నేను చక్కగా వాళ్ళతో నడుచుకుని తిరగాలని కోరిక నాకు. ఎందుకంటే వీళ్ళెక్కడా కూడా స్వార్థపరులు కాదు. పొద్దున్న లేస్తే వీళ్ళు కష్టపడేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే రూపాయి తెచ్చుకుని జాగ్రత్తగా ఉంటారు. పాపం వాళ్ళకి ఏ అవసరాలు రావు. నిజంగా చెప్పాలంటే ఈ పేట దాడితే వాళ్ళకి ఏంటంటే పాపం కష్టమే తెలుసు వాళ్ళకి. నాకు వాళ్ళతో కలిసి ఇలాగా ఉండడం నా జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. వారితో ఎక్కువగా ఇంకా ఈ పేటలోనే ఉండాలి, ఈ పేటలోనే చావాలని కోరుకుంటాను ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళందరూ మంచి మనుషులు. వీళ్ళు ఎంతసేపు గడిపినా కూడా నాకు ఆనందం. చూశారు అందరినీ, చాలా స్వచ్ఛమైన మనుషులు. కాబట్టి ఈ కార్యక్రమం జరిపిన అందరికి కూడా మనస్ఫూర్తిగా ఒక తమ్ముడిగా, అన్నయ్యగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇందులో ప్రధానంగా ఎవరి పేరు చెప్పను నేను, నాకు అందరూ ఒకటి. ఎందుకంటే ఇక్కడ నాయకత్వం లేదు, మనందరూ కుటుంబం అంతేది. కాబట్టి నా కుటుంబ సభ్యులకి నేను ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేసుకుంటూ నేను జీవితాంతం రుణపడి ఉండని చెప్పి అందరూ మాత్రం మాటిస్తున్నాను. Like, subscribe and press the bell icon for new updates.